హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 గ్రూప్ 2 తాలూకు సిలబస్ అనేది ఎటకెలకు ఫైనల్ అయింది. అఫీషియల్ సైట్లో ఈ యొక్క సిలబస్ అనేది అందుబాటులోకి తెచ్చారు. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో గ్రూప్ 1 గ్రూప్ 2 తాలూకు సిలబస్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్లు పీడిఎఫ్ రూపంలో అందుబాటులోకి అయితే ఉంచాను. సో దయచేసి అభ్యర్థులు వాటిని డౌన్ చేసుకోండి. మీకు తెలుగులో కావాలనుకున్న ఈరోజు మనకు ఈనాడు పేపర్లో చదువు పేజీలో ఈ యొక్క సిలబస్ అనేది తెలుగులో అయితే అందుబాటులోకి తెచ్చారు. ఆ యొక్క పీడిఎఫ్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేసి మీరు ఆ యొక్క పీడిఎఫ్స్ని డౌన్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? సో ముందుగా చూద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు 2 పేపర్లు అయితే ఉంటాయి. వేరువేరుగా జనరల్ స్టడీస్ అండ్ ఆప్టిట్యూడ్ పేపర్లు అయితే ఉంటాయి. మెయిన్స్లో మొత్తం 7 పేపర్లు అనేవి ఉంటాయి. తెలుగు ఇంగ్లీష్ పేపర్లో మనకు అర్హత అనేది తప్పనిసరిగా ఉంటుందట. ఓకేనా? రాష్ట్ర స్థాయిలో అత్యంత ప్రధానమైన గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీస్ పరీక్షకు సంబంధించి తుది సిలబస్ అనేది ఖరారైంది. ముసాయిదా సిలబస్పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రిలిమ్స్ మెయిన్స్ తుది సిలబస్ను ఏపీఎస్సీ ఖరారు చేసింది. వెబ్సైట్లో ఉంచారు. మనకు త్వరలో విడుదలయ్యే కొత్త నోటిఫికేషన్కు ఈ సిలబస్ అనేది అమల్లోకి అయితే రానుంది. ఓకేనా? గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూస్తున్నట్లయితే ఆ 2 పేపర్లు అనేవి 120 మార్కులు చొప్పున ఆబ్జెక్టివ్ తరహాలు నిర్వహిస్తారు. వీటిలో ఒకటి జనరల్ స్టడీస్, రెండోది జనరల్ ఆప్టిట్యూడ్. జనరల్ స్టడీస్లో చరిత్ర, సంస్కృతి, రాజ్యాంగం, రాజకీయాలు, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్, జాగ్రఫీ టాపిక్స్పై ప్రశ్నలు అనేది ఇస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీస్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ పై ప్రశ్నలు అనేది ఇస్తారు. నెక్స్ట్ మనకు గ్రూప్ 1 మెయిన్స్ పరిశీలన చేద్దాం. గ్రూప్ 1 మెయిన్స్లో ఇంగ్లీష్ పేపర్ అనేది తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. మరో 5 డిస్క్రిప్టివ్ టైప్ పరీక్షలను కూడా నిర్వహిస్తుండగా ఇకపై వీటికి అదనంగా తెలుగు పేపర్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనం ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి. మొత్తం 7 పేపర్లు అనేవి ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 మార్కులను నిర్వహిస్తారు. కొత్తగా నిర్వహించే తెలుగు పేపర్లో తెలుగును ఇంగ్లీష్లోకి అనువదించడం, వర్తమాన అంశాలపై ప్రశ్నలు, 2 వ్యక్తుల మధ్య సంభాషణ, లెటర్ రైటింగ్, వ్యాసాలు, తెలుగు వ్యాకరణం వంటి అంశాలపై ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇంగ్లీషు తెలుగు పరీక్షల్లో పాస్ కాని అభ్యర్థులు పెర్ఫార్మెన్స్ను పరిగణలోకి తీసుకోరు. అంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క తెలుగు ఇంగ్లీష్ పేపర్లని మనం పాస్ అయితేనే మిగతా పేపర్లు అనేది మన కరెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? కాగా మిగిలిన 5 డిస్క్రిప్టివ్ తరహా పేపర్లను సిలబస్ను మార్చారు. నెక్స్ట్ మనకు గ్రూప్ 2లో చూసినట్లయితే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా ఒకే సిలబస్ అనమాట. గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఏపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ నిర్వహించనుంది. ఈ రెండింటికి కూడా ఒకే సిలబస్ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఏపీ సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఇండియన్ హిస్టరీ, ప్లానింగ్ అండ్ ఎకానమీ టాపిక్స్పై ప్రశ్నలు అయితే ఉంటాయి. గత నోటిఫికేషన్ ప్రకారం స్క్రీనింగ్ టెస్ట్కు మెయిన్స్కు వేరువేరుగా సిలబస్ అయితే పెట్టారు. అయితే దీనివల్ల ప్రిపరేషన్కు సమయం చాలడం లేదన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో పరీక్షలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ 3 సర్వీసులతో పాటు పలు ఇతర మనకు సర్వీసులను కూడా స్క్రీనింగ్ టెస్ట్తో పాటు మెయిన్స్కు ఒకే సిలబస్ అయితే అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ కొలువుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిలబస్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిన ఏపీఎస్సీ ప్రధానంగా గ్రూప్ 2లో స్క్రీనింగ్ టెస్ట్కు మెయిన్స్ టెస్ట్కు కూడా కామన్గా సిలబస్ను పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం స్క్రీనింగ్ టెస్ట్లో ఒక పేపర్కు 150 మార్కులకు, మెయిన్స్లో 3 పేపర్లు 450 మార్కులు అయితే ఉన్నాయి. ఆయా పేపర్లను వేరువేరుగా సిలబస్ అయితే ఉన్నాయి. కానీ ఇకపై మెయిన్స్లోనూ 3 పేపర్లకు ఉన్న సిలబస్ని స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెట్టాలని ఏపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్ 2 సర్వీసెస్కు సంబంధించినంత వరకు పరీక్ష నిర్వహణలో మార్పులు చేయరాదని నిర్ణయించారు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క సిలబస్పై ఫుల్ సమాచారం అనేది మనకు రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీకు ఈనాడులో వచ్చిన ఈ యొక్క ఆర్టికల్ మనం చూడవచ్చు. మొత్తంగా మనకు సిలబస్ అనేది తెలుగులో అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఓకే, సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పీడిఎఫ్ మీకు కాకుండా, లేదంటే మనకు ఇంగ్లీష్లో ఉన్న పీడిఎఫ్స్ కూడా కాకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి అభ్యర్థులు వాటిని డౌన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.